ఒక సిటీ అమ్మాయి కొత్తగా పెళ్ళై ఒక పల్లెటూరికి వస్తుంది. మొదటి రోజు వంట చేస్తుంటే నూనె అయిపోతుంది. అడిగితే ఈ ఊర్లో ఒక్క షాప్ కూడా లేదని, వారానికి ఒక రోజు గురువారం జరిగే సంత నుండే తెచ్చుకోవాలని కొడుకు అత్తగారు చెప్తారు. పైగా ఇంటి ఆడవాళ్లే నడుచుకుంటూ వెళ్లి తెచ్చుకోవాలనే రూల్ కూడా పెడతారు. నెక్స్ట్ డే ఊర్లోని లేడీస్ అందరితో కలిసి ఆ అమ్మాయి సంతకి వెళ్తుంది. మార్కెట్ లో అన్ని సామాన్లు కొని మోసుకుంటూ నడుచుకు తిరిగి ఇచ్చేసరికి నైట్ అయిపోతుంది. కాళ్ళు నొప్పులు పుడతాయి. ఈ బాధ భర్తకి చెప్తే అతను అస్సలు అర్థం చేసుకోకుండా ప్రతి వారం నువ్వే వెళ్ళాలి, నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేయకు అని తిట్టి పంపిస్తాడు. ఈ ప్రాబ్లమ్స్ కి ఎలాగైనా సొల్యూషన్ వెతకాలని ఆ అమ్మాయి నెక్స్ట్ టైం సంతకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రతి షాప్ ఓనర్ ని మా ఊరికి వచ్చి షాప్ పెట్టండి అని బ్రతిమలాడుతుంది. కానీ నది దాటి అంత దూరం రాలేమని వాళ్ళు నో చెప్తారు. పొలిటీషియన్స్ కూడా పట్టించుకోరు. చివరికి ఊర్లో వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారని భర్త అత్తగారు కలిసి పద్ధతిగా ఉండు, లేదంటే మేము పుట్టింటికి వెళ్ళిపో అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఒకరోజు ఆ అమ్మాయి ఏడుస్తూ ఉండగా సంతలో ఆమె పడిన కష్టాన్ని గమనించిన ఒక మంచి షాప్ ఓనర్ సైకిల్ మీద సరుకుల్ని వేసుకొని వాళ్ళ ఊరికి అమ్మడానికి వస్తాడు. అది చూసి ఆ అమ్మాయి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఊరి జనాలందరూ వచ్చి అతని దగ్గర సామాన్లు కొనుక్కుంటారు. భర్త అత్తగారు కూడా ఆ అమ్మాయి చేసిన ప్రయత్నాన్ని గర్వపడతారు.